అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్న వైసీపీ నేత పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారండి ముఖ్యమంత్రి గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద. ఏమంటున్నారు అంటే, సంవత్సర కాలం అయింది, మీరు ఏం చేశారు? అసలు ప్రభుత్వం, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, ప్రజలకు ఏమైనా న్యాయం చేశారా? సంవత్సర కాలంలో అసలు ఏమి అభివృద్ధి లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ప్రజలకి మోసం చేశారు, అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి, అక్రమాలు ఎక్కువైపోతున్నాయని పేర్ని నాని గారు అంటున్నారు. ఆయనకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ నాయకులు కేవలం ప్రెస్ మీట్ల దాకా కొంతమంది, పేర్ని నాని, రోజా ఇట్లాంటి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ల ద్వారా ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులు అందరినీ వెళ్ళి ఏదైతే 1వ తారీఖు నాడు పెన్షన్ల పథకానికి సంబంధించి పెన్షన్లు అయితే ఇస్తున్నారో ఆ పెన్షన్లు ఇచ్చే సమయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించండి, ప్రజలు ఇచ్చే కాంప్లైంట్ తీసుకోండి, ప్రజలకు మనం అన్నీ చేస్తున్నామని చెప్పి భావించినట్టయితే ప్రజలకు అందాల్సింది అందుతుందా లేదా. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానికి కారణం ఏంటంటే, పెన్షన్లు మనం ఇచ్చే కార్యక్రమాలు, మనం ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇస్తున్నప్పుడు అధికారుల ద్వారా వాటిని ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల దగ్గరికి చేరుతున్నాయా లేవా. గతంలో కూడా ఒకసారి వైసీపీ నాయకులు నిలదీస్తామన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్పారు, మీరెవరు నిలదీయడానికి, మీరు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి, మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు నిలదీస్తే మేము సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అధికారులు, అధికార వ్యవస్థ అంతా కూడా ఒక్కసారిగా కదలిక ఉంటుంది. లేదంటే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో, మిగతా ఏదైనా కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కానీ పథకాలు కానీ ఏవైనా అందజేస్తున్నప్పుడు లబ్ధిదారులు కనుక ఆ సమయంలో లేనప్పుడు అది నెగ్లెక్ట్ జరుగుతుంటుంది. లబ్ధిదారులు మేము లేని సమయంలో వచ్చారు, అది పెండింగ్ అవడం ద్వారా ప్రజల్లో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనేది ఈ సంవత్సర కాలంలో ప్రజల నుంచి వచ్చే వాటిని స్వీకరిస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పేర్ని నాని ప్రస్తావించడం జరిగింది. సినిమా డైలాగులు మాట్లాడుతున్నావు, సినిమా డైలాగులు ఇక్కడ పనికిరావు, సినిమా షూటింగ్లో నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నా అని చెప్పి, సినిమా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒక సినిమా నటుడిగా ఉండి ఎన్టీ రామారావు ఇక్కడ ఇందిరాగాంధీ లాంటి పెద్ద నాయకురాలని ఎదిరించి తెలుగులో ఆత్మగౌరవాన్ని నిలిపిన చరిత్ర సినిమా వాళ్ళకు ఉంది. సినిమా వాళ్ళు అందరూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు అంటే ఆ అవేర్నెస్ ఉన్న వాళ్ళు పోరాడుతున్నారు. చాలామంది సినిమా వాళ్ళు సినిమాల వాళ్ళకి వచ్చి ఫెయిల్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో పార్టీ పెట్టిన సమయంలో బీజేపీ అలాగే టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి రావడానికి కూడా సహకరించడం జరిగింది. అంటే తను పార్టీ పెట్టుకున్నప్పటికీ, ఏ పార్టీ అయినా పెట్టుకున్న తర్వాత నాకు 1, 2 సీట్లు కావాలని కోరుకుంటారు. కానీ అలా కోరుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారైతేనే దీన్ని విభజిత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలడనే ఉద్దేశంతో బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎలాంటి సీట్లు ఆశించకుండా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెందో చిన్న పార్టీలు కూడా నాకు 1, 2 సీట్లు ఇస్తేనే నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్తుంటారు. కానీ అంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, పార్టీ పెట్టినప్పటికీ తాను అడిగితే ఒక 10 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు వెనక్కి వెళ్ళాడు. కానీ అయినప్పటికీ నేను మీకు మద్దతు ఇస్తున్నా అని చెప్పి అప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మొదటిసారి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది, భారీ మెజారిటీతో రావడం జరిగింది. రెండోసారి అయినప్పటికీ పార్టీని నడిపించుకుంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్, ఒకవేళ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే కార్యకర్తలు చాలా డీలా పడిపోతారు. అయినప్పటికీ పార్టీని ముందుండి తీసుకెళ్లడం జరిగింది. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ తాను చేసిన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. కేవలం వాళ్ళ పార్టీ తరఫున ఒకే ఒక్క శాసనసభ్యుడు గెలవడం జరిగింది. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. జనరల్గా చాలామంది మనం చూస్తున్నాం, తమిళనాడులో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒకవేళ పార్టీ సీట్లు గెలవకపోతే వెంటనే మూసేసుకున్న పరిస్థితి చూసాం. విజయకాంత్ తమిళనాడులో దాదాపు
18 సీట్లు వచ్చినప్పటికీ తన పార్టీని నడపలేకపోయినాడు. కేవలం ఒక్క సీటు రావడం, ఆ ఒక్క సీటు కూడా వైసీపీకి పార్టీలోకి వెళ్ళిపోయినప్పటికీ పార్టీని 5 ఏళ్ళు ముందుండి నడిపించడం, అంటే ఒక ప్రాంతీయ పార్టీని ఈ విధంగా ఓటమి పాలైనప్పటికీ తాను 2 చోట్ల ఓడిపోయినప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది అంత ఈజీ కాదు. అది ఏదైతే పేర్నినా అని చెప్పాడో సినిమా డైలాగులు ఇక్కడ చెప్పినట్టయితే పనిచేయి. తను ప్రజల్లో ఉండాలనుకున్నాడు, ప్రజలతో కలిసి పనిచేయాలనుకున్నాడు, ప్రజలతో సేవ చేయాలనే ఉద్దేశంతో అతను ఇప్పుడు ఎవరన్నా కాదన్నా ఇప్పుడున్న బాలీవుడ్లో నెంబర్ 1 స్టార్గానే ఉన్నారు. దాని రెమ్యునరేషన్ అందరికంటే ఎక్కువ ఉంది. అవన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడంటేనే ఏదో సంవత్సరానికి ఒక సినిమా తీసుకోవడానికి కారణం ఆయన చెప్పడం జరిగింది. నాకు పార్టీ నడపడానికి డబ్బులు కావాలి, దానికోసం నేను ఒక ఇయర్లీ ఒక సినిమా తీసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ సినిమా డైలాగుల ద్వారా వస్తున్నాడు అని చెప్పి పేర్నినా చెప్తున్నా అది కరెక్ట్గా కాదు. ఇటీవల మనం 5 శాఖలు నిర్వహిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒకవేళ తన సొంత ప్రభుత్వంలో కూడా సరిగా పనిచేయకపోతే వాళ్ళని నిలదీసిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే ఆయన ఇంకో మాట ఏమన్నారంటే 5 శాఖల మంత్రిగా ఉండి నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు. అసలు నువ్వేం చేసావు తక్కువ అడిగితే ఏమైనా చెప్పగలవా? ఈ సంవత్సరం కాలం పాటు ఎక్కడికి వెళ్ళిపోయి రాలేదు, బయటకు రాలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు అంటున్నారు. నిజంగానే ప్రజల్లోకి వెళ్ళలేదా? ఎక్కడ చూసినా మనం చూసుకున్నట్టయితే ఒకవైపు లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇటీవల కాలంలో నిర్వహించిన డిప్యూటీ సీఎం ఆఫీసులో కూడా వార్ రూమ్ కూడా నెలకొల్పడం జరిగింది. గ్రామీణ ఎండాకాలంలో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటే వాటిని వార్ రూమ్ ద్వారా ప్రజలకు నీటి సదుపాయాలు అందించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయించింది ఎవరు? అటవీ భూములు వీళ్ళు భక్షించారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వీళ్ళ మీద కేసులు పెట్టించింది పవన్ కళ్యాణే కదా. ఆ శాఖ గుర్తు చేసుకోవాలి. సరే, ఏ శాఖ ద్వారా అయితే అటవీ సంరక్షణ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ యాక్షన్ తీసుకున్న తర్వాతనే దాని మీద కొంత కదలికి వచ్చింది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ మీద అటవీకి సంబంధించిన భూములు ఏవైతే వాళ్ళు కబ్జా చేసారో అవన్నీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. వాటి మీద శాఖాపరమైన ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ పేర్నినాకి గుర్తులేండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా నీటిపారుదలకు సంబంధించి ఇవన్నీ అంటే ప్రభుత్వం అంటే ఒక పర్సన్తో ఉండదు. అంటే పూర్తిగా ప్రభుత్వం అంటే ప్రభుత్వంలాగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, లోకేష్ ఏం చేసి ఉండదు, ప్రభుత్వం పూర్తిగా ఏం చేస్తుంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు, ఆ నెరవేర్చే క్రమంలో ఎంతవరకు అయింది, శాఖాపరంగా ఏ విధంగా నిధులు వస్తున్నాయి, ఆ నిధులకు సంబంధించి కేటాయింపులు జరుగుతాయి. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. ఆ శాఖకు సంబంధించి డైరెక్ట్గా నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి. అవి మంత్రికి వీళ్ళకి రావు, డైరెక్ట్గా కలెక్టర్లకు వస్తాయి. కలెక్టర్ల నుంచి గ్రామ పంచాయతీలకు, గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులు జరుగుతుంటాయి. ఆ పనులు ఎవరు ఆపడానికి వీల్లేదు. కాబట్టి ఒక పర్సన్గా మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటుంది. అమరావతి నిర్మాణానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతి పునర్నిర్మాణ సభ ద్వారా ప్రధానిని పిలిచి ఇక్కడ శంకుస్థాపన చేయించి పనులకు స్పీడప్ చేశాం. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేదా? పవన్ కళ్యాణ్ మోడీ వచ్చినప్పుడు ప్రస్తావిస్తలేడా? మోడీని వెళ్ళి కలిసి మాకేమేం కావాలని చెప్పట్లేదా? ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులుగా. పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు 20-27 పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడింది. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, అది కూడా అతనికి సంబంధించిన వ్యవహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఒక పర్సన్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి రావాల్సిన నిధులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఢిల్లీలో వెళ్ళి వినతులు చేసి రావాల్సిన వాటాను ఏ విధంగా తీసుకోవడానికి కృషి చేస్తున్నారు, అందులో సగభాగం పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళి పిఎంని కలవడం, సంబంధిత మంత్రులను కలవడం, మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా ఏంటి, దానికి సంబంధించిన నిధుల సేకరణ, దీనికి సంబంధించి ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి నువ్వు పర్సన్గా ఏం చేసావని చెప్పి అడగడం ఆ క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఏదో విధంగా డైలాగులు కొట్టడానికి సరిపోద్ది తప్పిస్తే పేర్నినానే ఆత్మవిమర్శ చేసుకోవాలి. మా పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పి ఇప్పటివరకు ఆత్మవిమర్శ చేసుకోలేదు. నువ్వు ఆపడానికి నువ్వెవరు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి నువ్వరు అని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ కూడా తాను అధికారంలోకి రావాలి, అవతల పార్టీని ఆపాలని కోరుకుంటుంది. అందులో తప్పేం లేదు. ప్రతి పార్టీ ఇప్పుడు నువ్వే అధికారంలోకి రమ్మని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా చెప్పదు. మన పవన్ కళ్యాణ్ కూడా
పొత్తులో భాగంగా అసలు బీజేపీ పొత్తుకు ఆసక్తి చూపకపోయినప్పటికీ వాళ్ళను మెప్పించి ఒప్పించి ఎందుకు పొత్తు కుదిర్చారు? జగన్ ఈ అరాచక పాలనకు సంబంధించి ఓట్లు చీలినట్టయితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఓటు చీలొద్దని చెప్పి మనం చూడొచ్చు. ఒక దశలో బీజేపీ ఒప్పుకోకపోతే తనకు వచ్చిన ఎంపీ సీట్లను కూడా త్యాగం చేసి బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా మాకు మంత్రి పదవులు కావాలని చెప్పి కొట్లాడుతుంటారు, మాకు ఇవ్వకపోతే అలుగుతుంటారు. అసలు కేంద్ర ప్రభుత్వంలో అసలు జనసేన నుంచి మంత్రి పదవి లేడు, దాన్ని కూడా త్యాగం చేసి ఇప్పుడు ఒకవేళ మోడీని వెళ్ళి మాకు ఒక మంత్రి పదవి కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు పవన్ కళ్యాణ్ అడిగితే, కానీ అది కూడా తీసుకోలేదు. ఇక్కడ పొత్తులో భాగంగా కొన్ని ఎంపీ సీట్లను కూడా వాళ్ళు 100% సక్సెస్. 21 ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లనే టోటల్గా అసలు ఓడిపోయిన సందర్భమే లేదు. కాబట్టి అదే కదా ప్రజలు ఇచ్చిన మేనిఫెస్టోను. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సింది పేరుని నాని, వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ప్రభుత్వం ఉంటే ఏమైనా హామీలు నెరవేర్చకపోతే హామీలకు సంబంధించి ఏ విధంగా నెరవేరుస్తారో చెప్పే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ రాజకీయ విమర్శలుగా కొట్టిపారేయడానికి వీలుంది. అంతే తప్పిస్తే కొత్తగా వీళ్ళు చెప్పదలుచుకున్నది అయితే ఏం కనిపించట్లేదు. అంటే పేరు నాని గారు కీలకంగా ఇంకొక మాట కూడా అన్నారు. ప్రతి రేషన్ కార్డు మీద ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా కేజీ బియ్యంలో 280 గ్రాములు మాఫియా జరుగుతుంది, సో కొట్టేస్తున్నారు, తీసేసుకుంటున్నారని ఆయన అంటున్నారు. దానికి మీరేమంటారు? అసలు ఒకవేళ ఆ విధమైన ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా మాఫియా చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం కంటే కూడా దానికి సంబంధించిన ఆధారాలు చూపించినట్టయితే దానికి సంబంధించిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆధారాలు చూపించినప్పటికీ ప్రభుత్వం ఒకవేళ ప్రతిస్పందించకపోతే వాళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందిస్తట్లేదు అన్నప్పుడు ప్రజలు వాళ్ళ వెనుక ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఊరికే ఆరోపణలు చేయకుండా నిర్దిష్టంగా ఏవైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో బయటపెట్టినట్టయితే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద విశ్వాసం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, చూసారు కదండి, ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే ఆరోపించడం కాదు, నిజంగా కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగితే కనుక ఆధారాలతో ముందుకు రమ్మని భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.